అన్నది యాదవులు ఇల్లే అందరు దేవతని తెల్లాలు చేసిండ్రు ఇల్లు చేరుకుంటున్నారు వాళ్ళు ఇళ్లలో పడ్డాక నూరా అంటే ఎవరు లేచి వస్తారు తప్ప మాట్లాడదాం రాయ అంటే గంటకు ఒకరు అర్ధగంటకు ఒకరు వచ్చింది నిమిషానికి ఒకరు వచ్చింది మళ్ళా వాళ్ళంతా ఇళ్లలో పడితే వీళ్ళందరినీ సరి చేయాలంటే చాలా ఇబ్బంది అయింది నాకు గొప్ప కాడే దొరికింది ఇక్కడ ఆపు చేసుకున్నారు బయట పడ్డంటే అనుకున్న చెమ్మలుగా సార్ మంత్రించి వచ్చంటారు నిద్ర గమ్ముతుంది కరియవులు రాజు మరి బాబా పల్లికొండ నిద్ర వస్తుంది అన్నయ్య ఐతమరాజు నిద్ర వస్తుంది అన్న కాలారి ఈ యాదవులకు అందరికి నిద్రలు మత నిద్రలు గమ్ముతున్నాయి బొమ్మయ్య కోసయ్య పుల్లావుల కేశవులు వీళ్ళందరికీ కూడా ఎక్కడ లేని నిద్ర అనుకోకుండా ఒక మైగా పెట్టే కమ్మింది మత్తు హరియవల్ రాజు ఆ ఒక ఐతం రాజు పల్లికొండ ఇదిగా పుత్తం రాజు వీళ్ళు ముగ్గురు రాజులు పల్లకి వస్తున్నారట అప్పుడు ఆ కరియవల్ రాజు అశ్వాన్ని ఆపు చేసి ఏమో ఈ కృష్ణ స్వామి కనుక నాకు ఎన్నడు లేంది నరకరు ఎన్నడు లేంది ఏ గడియలేంది మా నాయన సింహాద్రి రాజు అంటే మా తల్లి సీతాదేవమ్మ వారి గర్భంలో కలిగిందే గాని ఎన్నడైనా జరగానే ఎన్నడింత నిద్ర రాలే కనకొండ దగ్గరికి వచ్చినాంగా మన ఊరు అసుంట పోతే అదే రాయి మరి ఒక అర్ధ గంట పండుకుందామా ఎందుకంటే ఎక్కువ నాకే వస్తుంది సన్ను బాగా అని అప్పుడు ఒక 6000 వల్లములు బొమ్మాయి గాని పోసయ్య ఐతమరాజు కాలారి యాదవులు మొత్తం అందరూ కూడా అందరికి వస్తుంది నీ ఒకరిని రాట్లే మంది అంతకంటే పడుకుందామని ఆరు అట్లా యాదవులు దేవుడు చేసి ఎక్కడికి పోయినా వాళ్ళ గొరుగునగా అనుకురు పక్కరు వాళ్ళ పటకలు వర్షంటే ఉంటాయి ఏర్పాటు ఉంటది ఎవరి పక్కన వాళ్ళు ఎవరమ్మటి ఎవరు ఉన్నది ఏర్పాటుగా పానుపు వేసుకుంటున్నారు ఉత్తమ రాజు పేర పూరని పానుపు పేరట పండునే వరుగు రాజు పేర కత్తురా వరుగు మమ్మయ్య పేర ముద్దునే వరుగు వరువులమ్మటి వర్షమ్మటి జనం ఎవరి పాన్పానికి ఎరిగే ఎక్కడ ఎవరు పోయిన వాళ్ళకి వర్షమ్మటి అన్ని వేసుకుంటారు
10 మందిలో కలిసి ఉండు. 10 మంది కలుసుకుంటే ఏది పుల్ల చిట్టుకున్నా కానీ అందు గురించి ఎవరెవరు పరుగుల పైన పాటుగా పండింది అందరూ నాకు చిక్కిపోయిందని వాళ్ళని మర్చి పండించి అక్కలకు వచ్చి వస్తుండు. తీరు తీరిన చక్కని పుట్టక చక్కని యాగలు వెళ్ళవాళ్ళు కానీ ఆ సూర్యుడు చంద్రుడి కన్నా వరం ఉంది కానీ యాదవులకి ఏ మాత్రం వరము లేకుంటున్నారు యాదవుల పిల్లలు. హరివల్ రాజు గారికి వచ్చిండు హరివల్ రాజు అంటే నేనే ఏం కనుక అరవకుంటకు మేకలకు అదే మరి ఇతడే కానీ నేనకి నా కష్టకాలాలు బేతాళ్ళు వచ్చిందని చెప్తే ఈ నిదట్లో కూడా ఈడే బేతాళ్ళని ఎట్లా అనుకో ఇట్లాంటి గిల్లుకోవద్దు అట్లాంటి కొద్దిగా దుర్పుని చూసి దూరం ఉండాలట. 10 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు షర్టు అని 7 రూపాయలు పెట్టి అలవాటుకోవచ్చు. అది వదిలిపెట్టిండు ఆ నుంచి సైనవరు అది కూడా పక్కలకు వచ్చిండు. ఏముంది మొత్తం అవతార పురుషుడు ఒక మాట ఇట్లా బేతాళ్ళు వారం గంట అంటే నాకు జరిగిన ఇంకా జరగపోయేటి అన్ని వచ్చేటి పోయేటి అన్ని చెప్తాడు. అడుపుడు మా మర్దలకు 5 వచ్చును 10 వచ్చును బాలలు చిన్నోళ్ళు మా యాదవులకు అపరాధం జరుగునే మరి నేను చెప్పింది మొత్తం కూడా పొరల్లో దాచుకుంటాడు. ఎవరికి చెప్పకుండా పోయి తనకొండ పడతాడు. అమ్మ ఇతనికి చెప్తే నా కష్టకాల ఈడేరడు కనుక అడి తిరిగి ఒక ఐటమ్ రాజు పక్కలకు వచ్చాడట. చూసిండు ఐటమ్ రాజు ఒక పర్వలే ఇతడు నా వరాన పుట్టినవాడే నా తరాన పెరిగినోడు ఒక పప్పుకుండా బలగొట్టేటే ఏ మాట వచ్చినా కడుపులా మాట ఆశడు ఎప్పటి 10 మంది ముందే బలగొడతాడు. కానీ ఆ సైమవరా ఐదవ రాజు పక్కలకు వచ్చిండు. ఎవరయ్యా రాజు తమ్ముడు పేరు అడుగుతుండు శంభులింగ స్వామి దేవుడు అయితే కళ మేలుకొని మేలుకొని ఐదవ రాజంటుడు ఓ నాయన మీరు ఎవరో నాకు తెలియదు కానీ వారి పక్కలకు వచ్చి నా కులము నా సెలవు అడుగుతున్నాము. నా కులము గొల్ల కులము మాది అత్యనందన మతము మాది మీ యాదవ రాదు ఆయన పోలు రాదు అమ్మ శివి అమ్మ పోలు రాదు కుమారుడు నా పేరు ఐదవ రాదు. మీ యాదవులు కానీ నా కళ్ళ వచ్చి మాట్లాడు ఎవరే నువ్వు నా కాడికి వచ్చి నన్ను అన్ని అడుగుతున్నావు నువ్వెవరు అంటున్నావు అసలు ఎవరు పుట్టావు ఎక్కడ పుట్టావు అయ్యమ్మ ఒకడేనా ఎంతమంది పుట్టావు కనుక సైమవునా అప్పుడు అందరూ ఐటమ్ రాదు
నాయనా నీ పేరు ఐదవ రాజుగా అబద్ధం అగ్గిపుట్టు ఆ వరాన బుచ్చు అతని పేగండి రాజ్య విదేశం కాదు దేవుని వైద్యమైనా 10,000 వందలు దేవుడివే భగవంతుడే నా వద్దకు ఏరుపుల మోకులు మొక్కు మళ్ళు మీ మేడలు ఇంకెన్ని రోజులు పెద్దలు మొక్కిన చిన్నలు పెద్దలు మొక్కిన మొక్కులు మాకు తెలియదు నాయన కాదు మొక్కురు తల్లు మొక్కురు మాకు తెలియదు ఓ ఐదవ రాజా ఇక పెద్దలు మొక్కిన మొక్కులు ఏరుగుల ముడుపులు ఎన్ని రోజులు మేడలు ఉన్నది అప్పుడే బాగా ఎవరు మొక్కిరు ఆపతి మొక్కులు మొక్కి సంపతి మరుపులు మరిచిరు మీ పెద్దలు అంటే మా తాతల పూర్వులా కాదు కాదు ఓ అయితే రాజా మీ నాయన పోల్ రాజు మీ నాయన పోల్ రాజు మీ తల్లి శ్రీదేవమ్మ అయ్యా మా పోల్ రాజు శ్రీదేవమ్మ అంతేనా అవునా అబద్ధ వార్త పుట్ట మీరు 2 గంటలు అబద్ధం శబ్దమాన్యాలు మందని ఉత్తరాజు ఓరుగల్లుకి మందని మన్యం ద్వారా వచ్చిండ్రు అప్పుడు మీ నాయన ఏం చెప్పింది తెలుసా ఏమన్నారంటే ఓరుగడ్డి శంలింగా స్వామి లింగం ఏర్పాటైతే నేను బంగారం పంచి పెడతా నీ గుళ్ళో నాకు కాయో పిందో ఏర్పాటైతే ఉమ్మడి పండంత బంగారము మేము చెల్లించుతా 7 పగుళ్ళు 14 కోట్లు జాతరలు తిన్నాడు జాతర అందరు కనుక అయితన్నా ఆపతి మొక్కులు మొక్కి లింగో పెద్దల మొక్కులు వేపుల మొక్కులు ముట్ట చెప్పలే పండగ చేయాలి ఇక అయితే ఒక చిన్న చెప్పు మొక్కులు నిండు పొద్దుపరిచి 7 గంటల వరకు వచ్చి ములుపులు నీ ముళ్ళు చెల్లగతో కనుక మీ తాతల మొక్కులు కానీ తల్లి మొక్కినే కానీ ముట్ట చెబుతుంది వస్తారుగా
ఆడి తప్పకుండా వస్తామని నాకు అభ్యాస్తమి చేతులు చేయి అంటే మాడదాలా నమ్మకం ఉంటది. అయ్యా ఓ స్వామి గారు చెప్పిన స్వామి ఒక మాట ఇదో తాతలు మొక్కిన తండ్రులు మొక్కిన ఓ తాతలు మొక్కిన కింతాలు మొక్కిన శంషతాలు మొక్కిన గడతాలు మొక్కిన చెమ్ముతాలు మొక్కిన విధతాలు మొక్కిన ఏ తాను మొక్కిన కానీ కొద్ది పడుతుంది 7 గంటల వరకు నీకు 4 గంటలకు వచ్చి చల్లగా చేతులు చెల్లేసి ఐతం రాని సెకండ్స్లో చెప్పండి ఆడిత పరిహారాలు అయ్యో పట్నం మొత్తం మనపోని పీతాల్ని వర్లంగా కోబలి చేస్తారు. ఈ ఒక్కడు చిన్న పిల్లగాడు ఏడు పొడుగు పిల్లగాడు కూడా అభ్యం ఇచ్చిందంటే ఎనక్కి పోరి అదవు. అప్పుడు ఆ సైమవరం స్వామి ధైర్యం వచ్చి ఏమంటున్నా సైమవరం అయ్యో రాజా ఊర్లను వస్తారు పండగ చేస్తారు చేస్తారా మీరు ధైర్యం ఉందా రాలేరు ఊరు కల్లా సామాన్యం అనుకున్నా నీ బావ ఏం పై మనిషి అవుగా దీవో పోరా